సో హలో గైస్, నేను వచ్చేసి మీ అక్బర్ షేక్ ఆల్ వీడియోస్. సో ఏం లేదు ఫ్రెండ్స్, ఒక చిన్న సంఘటన జరిగింది. అది ఈరోజు నా పోల్ట్రీ ఫామ్లో. సో అది మీ అందరికీ షేర్ చేసుకుందామని నేను అనుకుంటున్నా. సో మీకు కూడా ఎప్పుడైనా ఉపయోగపడుతుండొచ్చు. సో ఏం లేదు ఫ్రెండ్స్, నేను ఈరోజు ఈవినింగ్ టైం నేను పరదలు అనేటివి వేయడం జరిగింది. సో ఇప్పుడు మన షెడ్డుకు వచ్చేసి ఎంట్రన్స్లో అయితే 3 గేట్లు ఉన్నాయి. సో బ్యాక్ సైడ్ ఒక గేట్ ఉంటుంది. సో బ్యాక్ సైడ్ గేటు ఎప్పుడు మనం యూజ్ చేయము, ఎప్పుడైనా పరదలు వేసినప్పుడే యూజ్ చేస్తాము. అయితే నేను ఏం చేసినంటే బ్యాక్ సైడ్కి వెళ్ళాను, ఆ డోర్ ఓపెన్ చేసి. సో బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ చేసి నేను వెళ్ళి పరద అనేది వేసి తిరిగి మళ్ళీ నేను రిటర్న్ వచ్చి ఇక్కడ ఉన్న 3 డోర్లు క్లోజ్ చేసుకున్నా. సో నేను వెళ్ళిపోయినా. సో ఆ ఆ గేట్ అనేది నేను క్లోజ్ చేయలే. సో అది అట్నే డోరు ఓపెనే ఉన్నది. ఓపెన్ అంటే మామూలుగా క్లోజ్ అయి ఉన్నది, కానీ లాక్ అయితే వేయలేదు. సో అలానే ఇంటికి వెళ్ళిపోయినా. సో వెళ్ళిపోయి డిన్నర్ అయిపోయింది. సో డిన్నర్ అయిపోయాక మా చిక్స్ చిన్నగా ఉన్నాయి కాబట్టి నేను మధ్యలో ఒకసారి వచ్చిపోతాను. సో అదేవిధంగా నేను నైటు ఇప్పుడు 2 o'clock అవుతుంది. సో ఈ విధంగా నేను నైట్ వచ్చేసాను. సో నైట్ వచ్చి నేను ఇలానే ఇవన్నీ చూస్తూ ఉంటే సో ఇది ఫ్రెండ్స్ నాది ఒక గేట్ అనేది ఇది సో ఇది ఓపెన్గా అనిపించింది. ఓపెన్గా అనిపించగానే నేను ఎక్దమ్ షాక్ అయిపోయినా. ఇలా ఓపెన్ ఉంది. అప్పుడు నేను ఆలోచించిన ఏంటంటే బ్యాక్ సైడ్ పోయినప్పుడు నేను పరదా వేసినప్పుడు గేట్ అనేది క్లోజ్ చేయలే. సో ఇందులో లక్ ఏంటంటే లోపలికి వేరే ఏం రాలేదు, కుక్కనా లేకపోతే పిల్ల ఇవన్నీ ఏం రాలేదు. వస్తేనా మన చిక్స్ అనేటివి కమ్సే కమ్ 30-40 చిక్స్ అయినా కొరికేసిపోవు. సో అది ఫ్రెండ్స్ నాకు జరిగినది. సో మీరు కూడా ఫార్మర్స్ అయితే, ఎవరైనా పోల్ట్రీ ఫార్మ్స్ చేసేటోళ్ళు అయితే సో బీ కేర్ఫుల్. మీరు డోర్లు మాత్రం కంపల్సరీ అన్నీ క్లోజ్ చేసుకొని లాక్ చేసుకొని వెళ్ళండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.